గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు తిరుమల. ఈరోజు ఈవినింగ్ తిరుమల రాయలసీమ ట్రైన్ ఎక్కుతాం అనమాట. ఏమో లింగంపల్లినా, లింగంపల్లి ఎక్కి వెళ్తాం. మళ్ళీ రేపు గాయస్ ఇప్పుడైతే మొత్తానికి బయలుదేరబోతున్నాం అనమాట. మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకో బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఏది, ఇంకో బ్యాగ్ పెద్దది ఇక్కడ పెట్టేసినాం. ఇగో ఏమేమా పెద్దమ్మా ఇగో ఏదో హాయ్ చెప్పు ఇయ్యా తిరుపతి. అవునా? Finally we are started to railway station. Straight. Straight to right. railway station తర్వాత వీడియో చూపిస్తా. ఆఫ్ కరో అయితే పైకి నాడుతుంది. ఏమంటారు ఇప్పుడు నడచడానికి ఏమంటారు? ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేసినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే దిగినాం. ఇప్పుడు 1 పోవాలి. 1 ఇంకా 15 minutesలో రాయలసీమ ట్రైన్ విల్ బికమ్. ఆఫ్టర్ దట్ ఐ విల్ కంటిన్యూ ద వీడియో. ఓకే. చూడండి జనాలు ఎట్లున్నారో చూపిస్తా ఇప్పుడు. చూడండి ట్రైన్ we are eating muckadings, tomato rice చూపిస్తాగనే అందరినీ. చూడండి గాయస్, ఒక చిన్న పాప అయితే మాతో ఆడుకుంటుంది. మమ్మీ చూపియే అది అన్న. హై క్యూట్ బేబీ. ఇప్పుడు అయితే దిగి ఫ్రెష్ అయ్యి నివాసానికి వచ్చి ఇప్పుడు మమ్మీ ఇప్పుడు గోవిందరాజస్వామి అండ్ పద్మావతి అమ్మవారు. చెప్పు. గోవిందరాజస్వామి అండ్ పద్మావతి అమ్మవారు. ఆ దేవతల దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళాక చూపిస్తా. గాయస్ మొత్తంకి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయినాం. మా చెల్లె నాన్న చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి గాయస్. ఇప్పుడైతే దాన్ని చేయకపోతున్నాను. ఇక్కడ మమ్మీ నిన్నే చూపించదు. పద్మావతి గోవిందరాజు. ఎలిఫెంట్స్ ఏంటంటే 10 రూపీస్ ఇస్తేనే అది ఆశీర్వాదిస్తాం ఇస్తాయి. అదే తేడా. ఇప్పుడు చూపిస్తాను గాయస్ చూడండి. చూడండి గాయస్ ఎలిఫెంట్లు ఎంత మంచిగా పోతున్నాయో. అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము హోటల్కి వచ్చినాం తినడానికి. ఇప్పుడు తినడానికి మా నాన్న ఆర్డర్ చేసింది. ఇప్పుడు వచ్చి తిన్నాక దర్శనం అయితే బాయ్ తీసుకుని అప్పటి నుంచి అలిగే ఉంది. తర్వాత పద్మావతి అమ్మవారు గుడిలోకి గేట్ నెంబర్ 3లోకి ఎంటర్ అవుతున్నాము. పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. కోనేరు దగ్గర చెప్పులు చెప్పేసి we have reached near the కోనేరు.
పద్మావతి అమ్మవారి పద్మావతి అమ్మవారి ఈమెనే నా పద్మావతి అమ్మవారు నా పద్మావతి అమ్మవారు. దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం గాయస్. ఫోన్లో అయితే తీసుకున్నాం. ఈడ కూడా ఫోన్లు నాటాలి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ దర్శనం. అది 50 రూపీస్. ఇది ఫ్రీ దర్శనం అంటే దీంట్లో అది దాంట్లో వెళ్తుర్రా అది ఫ్రీ దర్శనం. మొత్తంకి అయితే లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయ్యి రెస్ట్ తీసుకొని కొంచెంసేపు 10-15 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం ప్యాక్ చేస్తున్నాం చూడండి. ప్యాకింగ్ చేస్తున్నాం ఎడికి చెప్పు ఏంటి చెప్పు మమ్మీ. తిరుమల కొండకి వెళ్తున్నాము. ఇదైతే లాకర్లో ఎవరు కూర్చొని ఆడుకుంటుంది పొట్టి ముఖం. చూడండి మొత్తం బాగా ఉంది. అయితే కొండ మీద బయలుదేరినాం. బస్సులు ఉన్నాం అన్నమాట. కొండ మీద బయలుదేరాం. రీచ్ అయిన తర్వాత ఇదే అనమాట గాయస్ మన బస్సు. ఎన్ని భాషలు రాస్తుంది 5441. లగేజ్ చెక్కింగ్ అవుతుంది గాయస్. ఇగో మా అమ్మ ఇంకా మా చెల్లె బస్సులో కొట్టుకున్నారు. గాయస్ మాకు రూమ్ దొరకలేదు. ఇంకా ఏమేమో అంటే లాకర్ హాల్స్ ఉంటాయి కదా తిరుమలలో. ఆ హాల్లోకి వచ్చి లాకర్లో బ్యాగ్ లగేజ్ పెట్టేసి డ్రెస్అప్ అయ్యి కొంచెం పొరిగినాం అనమాట రెస్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెయ్యం ఇంకా రెస్ట్ కొంచెం పైన చూపిస్తాం. థ్యాంక్ గాడ్ మొత్తంకి 5 hours స్ట్రగుల్ 3, 4, 5, 6, 7 ఇన్ని అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైనలీ నాకు రూమ్ దొరికింది. ఈ తిరుమలలో ఇదే పరిస్థితి. ఈసారి ఎప్పుడు రూమ్ దొరికి బుక్ అయ్యిండే కానీ ఈసారి బుక్ కాలేదు ఎందుకో. అయితే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి గాయస్. ఇప్పుడు 214 మమ్మీ ఫైనల్లీ we reached our room. Oh my god. గోవిందా గోవిందా ఏడుకొండల వెంకటరమణ గోవిందా 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 ఎక్కడవాడా
అన్ని అవుట్ సైడ్ వెంకటేశ్వర స్వామి. ఏం భయపడకే, బండి వస్తున్నాను. వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత మంచిగా ఉన్నారు. మా మమ్మీ నాన్న వాళ్ళు చాయడానికి బయటకు పోదామన్నారు. సరే అని పోయాల్సినాం అనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సెకండ్ డే తిరుపతి తిరుమల. అవునే, ఇగో 1.5 డే అయితే అయిపోయింది. హాఫ్ డే అయితే చుక్కలు చూసుకున్నాను. దేవుడు మాకు పరీక్ష పెట్టిండు. ఇప్పుడు అది లేచి ఫ్రెష్ అయ్యి పంచ కట్టుకొని మా చెల్లె లంగ అదే ఏమంటారు జాకెట్ నుంచో చూపిస్తా. మాకైతే కళ్యాణం బుక్ అయింది. మా అమ్మి నాన్నకి, అదే మాకు కాదు, మా అమ్మి నాన్న కళ్యాణం బుక్ అయింది. ఏమైంది మమ్మీ? అరే మాక వాళ్ళ కళ్యాణం బయటకు పోయినాను చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి. వరాహ స్వామి దర్శనంకి. ఇప్పుడైతే వరాహ స్వామి దర్శనం అయితే తిరుమల దర్శనం చేయాలంటే ఫస్ట్ వరాహ స్వామి దర్శనం చేయాలంట. ఇప్పుడు పోతున్నాం. వరాహ స్వామి గుడికి వెళ్ళగా చూపిస్తా. చూడండి గాయస్, మా మమ్మీ నాన్న చెల్లి కళ్యాణం బుక్ అయినుండే. ఇగో గోవిందా గోవిందా. ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట, కొనసాగుతున్నాము. ఇప్పుడు వెళ్ళి మమ్మీ కళ్యాణం 11కి కదా, 11కి అయితే అదండి 10:30 లోపు అక్కడ ఉండాలంట. నందియే గోవిందా గోవిందా. అసలు పక్కనే ఇది ఏదో పెట్టిర్రు అనమాట, కొత్తగా పెట్టిరు. మమ్మీ కొత్తగా పెట్టిరు కదా. తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. ఈ కోనేరు అనమాట. ఇప్పుడు దీని లోపలికి పోతున్నాం. ఇది హయగ్రీవ టెంపుల్ అంట. హయగ్రీవ గోవింద కృష్ణ. చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా ఇలా, అది అన్నమాట. ఇదే టెంపుల్ ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. వస్తున్నా అన్నమాట. ఇది గోవిందా గోవిందా. రైట్, మొక్కేశ్వర. దేవతలందరూ వచ్చి ఇక్కడ కోనేరులో స్నానం చేసి ప్రదక్షిణలు చేసి దాని తర్వాత దర్శనం చేసుకుని వెళ్తాడంట. మా నాన్న చెప్పిండు. ఇక మమ్మీ ఇవేంది మమ్మీ? కోరికలు కోరిన వాళ్ళని తీరితే తీస్తారు వచ్చి మళ్ళీ వచ్చి. అచ్చా. వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు కళ్యాణానికి పోతున్నాం. ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేస్తాం.
వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. ఓకేనా గైస్? ఫైనలీ కళ్యాణం అయితే అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇక్కడ బయట టెంటేషన్ కొంచెం రిలాక్స్ కళ్యాణంది స్లిప్పే కదా మమ్మీ? స్లిప్ అయితే కళ్యాణంది స్లిప్ చూపిస్తే 2 లడ్డులు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, 2 లడ్డులు ఫ్రీ, 2 లడ్డులు ఫ్రీ అండ్ బ్లౌజ్ పీస్ అండ్ సోవాస్య బహుమానం చేశారు మాకు కళ్యాణోత్సవం. 2 లడ్డూలు ఇంకా 10 లడ్డులు తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే తినేసి రెస్ట్ కొంచెం రెస్ట్. నైస్ పెయింటింగ్. ఏమన్నా పెయింటింగ్ వెంకటేశ్వర స్వామి ఇదైతే ఇప్పుడైతే తినే మొత్తానికి వెంగమామగా భోజనం కంప్లీట్ చేసిన. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. షాపింగ్ కాంప్లెక్స్ చూపిస్తాను గైస్, చూపిస్తాను. తిరుమలలో ఇదే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్. ఇగో మా మమ్మీ మా నాన్న చదువు. ఏదనే అక్కడ ఎన్నో స్టార్ట్ అయితే ఇదంతా షాపింగ్ ఇదంతా కింద ఉంది మీద ఉంది, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్. గాయస్ నైట్ వ్యూ ఛత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. చెప్పులు ఒకసారి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి లైటింగ్ పెట్టేదంట. ఫోటో తీసి యాడ్ చేస్తాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. థర్డ్ డే అనమాట. సన్ రైజ్ చూడండి గాయ్స్, సన్ రైజ్ ఎంత మంచిగా వస్తుంది. గాయస్ మొత్తంగా అయితే రూమ్లో మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు జపాలికి పోతున్నాం అనమాట. జపాలికి ఇక్కడ బస్ ఎక్కినాం, ఆర్టీసీ బస్ ఎక్కినాం, ఏపీఎస్ఆర్టీసీ. జపాలికి పోయినాక చూపి మస్తు ఉంటుంది జపాలి జపాలి జపాన్. మర్చిపోలేగా వాళ్ళ ఎంట్రన్స్ గాయస్, స్టెప్స్ ఉన్నాయి, 1 కిలోమీటర్ ఉంటుందంట. చూడండి గాయస్ ఎంత చల్లగా ఉందో ఇక్కడ. నేనైతే దీని మీద నడుస్తున్నాం. మా అమ్మ వాళ్ళ స్టెప్స్ 1 కిలోమీటర్ ఉంటుందంట. 1 కిలోమీటర్ కదా, చాలా దూరం. రాయి మీద వేసిందంట. ఇటు జపాలి టెంపుల్ వచ్చేసింది, జపాలి. వచ్చేసినాం గాయస్.
చెప్పాలి షాపింగ్ చిన్న చిన్న షాప్ హనుమా కోనేరు గాయస్, ఇది కోనేరు. ఇది శివలింగ శివలింగ ఇది కూడా తెలిసిందే. సూర్యకిరణం ఉడత చూడండి గాయస్, ఉడతా ఉడతా ఉడతా. అదే ఇది చిన్న ముక్క ఇక్కడ జారి దానివల్ల స్వయంగా వెలిసిన జపాలి హనుమా. ఓకే, నమస్కారం. ఎల్లో కలర్ వెరైటీ బర్డ్ ఒకటి పోయింది. ఎల్లో కలర్ పిట్ట. పిట్టనా? ఇగో ఇగో వచ్చిర్రా. గాయస్ మొత్తానికి దర్శనం అయిపోయింది, హనుమాన్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం కిందకి. అక్కడ కాళ్ళకి దెబ్బ తగ్గిందనమాట, అందుకే కుంటు కుట్టిన. చెప్పినా ఏమని చెప్తావా? చెప్పు. ఏం చెప్పవా? ఓకే చెప్పు. రూమ్కి పోయినాక మళ్ళీ గాయస్ దర్శనం అంతా కంప్లీట్ అయింది, అన్నీ కంప్లీట్ అయినాయి. హ్యాపీగా బయలుదేరుతున్నాం. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 6కి. చెప్పు. ఓకే బాయ్, కలుద్దాం రైల్వే స్టేషన్. గోవిందా గోవిందా. గాయస్ మొత్తానికి రూమ్లోకి వచ్చి బయటకు వచ్చేసినాము. మా చెల్లె ట్రాలీ లాగుతుంది, చూపిస్తున్నా అంతే. ట్రాలీ లాగుతున్నాం. రూమ్లోకి వచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు రైలు వచ్చేసి పోతున్నాం అనమాట. ఇప్పుడు కిందకి తిరుపతికి పోయి రైల్వే స్టేషన్ చెప్తున్నా చూడండి. తిరుపతికి పోయి రైల్వే స్టేషన్కి పోతున్నాం. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గాయస్ మొత్తంగా అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ట్రైన్లో కూర్చున్నాం. వాళ్ళు చూపిస్తానండి. చెప్పు ఏంది మాట్లాడే వీడియో తీస్తున్నా. ఏం మాట్లాడాలి? మా ట్రైన్ నెంబరు, మా ట్రైన్ పేరు వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్, రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్లీపర్. తిరుపతి టు నిజామాబాద్, తిరుపతి టు నిజామాబాద్.